దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల వ్యవస్థపై విరక్తి చెంది చదువు మానేశాడు ఓ యువకుడు. ఈ దేశంలోని విద్యా వ్యవస్థ వల్ల ఈ కేరళ కుర్రాడికి కళాశాలలో చదువుకునేందుకు సీటు దొరకకపోవడంతో పొలం బాట పట్టానంటున్నాడు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఈ ఉదంతం వెలుగులోకొచ్చింది. లిజో జాయ్ అనే యువకుడు ఇంటర్మీడియట్ పరీక్షల్లో 79.7% మార్కులు సాధించాడు. కానీ కళాశాలలో సీట్లను 5 విడతలుగా అలాట్ చేసినా తనకు డిగ్రీ చదివేందుకు కళాశాలలో సీటు లభించలేదని లిజో జాయ్ ఆవేదనతో ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దేశంలో అమలవుతున్న విద్యా వ్యవస్థ, రిజర్వేషన్ల కోటా మీద తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తన స్నేహితులకు తనకంటే 50% తక్కువగా మార్కులు వచ్చినా రిజర్వేషన్ల వల్ల వారు సులభంగా కళాశాలలో ప్రవేశం పొందారని లిజో జాయ్ తన పోస్టులో పేర్కొన్నాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురై తాను వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నానంటూ పొలంలో పనిచేస్తున్న తన చిత్రాలను ఫేస్బుక్లో స్నేహితులతో పంచుకున్నాడు. ఇక తాను ఒక రైతు అని చెప్పుకునేందుకు గర్వంగా ఉందని లిజో జాయ్ చెప్పాడు. విద్యారంగంలో రిజర్వేషన్ విధానం అమలవుతున్న తీరును చెబుతూ ఈ కోటా కారణంగా చదువు మానేశానని, తనలాంటి వారి గురించి పాలకులు ఆలోచించాలని లిజో జాయ్ కోరాడు. ఈ పోస్టు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోందంటున్నారు.